చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ కోసం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆపరేషన్ గరుడ పేరుతో డ్రోన్ పెట్రోలింగ్ ను రామగుండం సిపి శ్రీనివాస్ ప్రారంభించారు. అసాంఘిక శక్తుల నిర్మూలనకు ప్రజల భద్రత, లా అండ్ ఆర్డర్ దృష్ట్యా పెద్దపల్లి పట్టణంలో ప్రయోగాత్మకంగా ఈ ఆపరేషన్ గరుడ మొదలుపెట్టామని ఆయన తెలిపారు. ఈ డ్రోన్ ద్వారా పూర్తి పట్టణాన్ని అతి తక్కువ సమయంలోనే పర్యవేక్షించవచ్చని సిపి తెలిపారు. కాబట్టి ఎవరైనా గొడవలకు పాల్పడినా, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా వీడియోలు, ఫోటోల ఆధారాలతో వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే ఈ ఆపరేషన్ గరుడ కమిషనరేట్ వ్యాప్తంగా అమలు చేస్తామని సిపి శ్రీనివాస్ తెలిపారు. కమిషనరేట్ లో నేను వచ్చినప్పుడు ఇంత ఒక 1 month బ్యాక్ ఒక ఆపరేషన్ అనుకున్నాము. సడన్ గా మనం స్టేషన్ విజిట్ చేసినప్పుడు ఐడియా వచ్చింది. ఎందుకంటే మెన్ షార్టేజ్, దాని తర్వాత ఈ యొక్క డిఫరెంట్ ప్రోగ్రామ్స్లలో ఎంగేజ్ కావడము, ఒకసారి సర్వేలెన్స్ అనేది మనకి ఫిజికల్గా చేయడం కష్టమవుతుంది. అట్లాంటప్పుడు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉండే ఏరియల్ సర్వే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ మధ్య మనకు డ్రోన్స్ బాగా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. దాని నుంచి ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, సో అలాంటిది అడ్వాంటేజ్ని మన పోలీసింగ్కి ఎలా ఉపయోగించుకోవచ్చు అనే ఐడియాతో గరుడా అనే ఆపరేషన్ స్టార్ట్ చేశాము. గరుడా అంటే పైన నుంచి టోటల్ ఏరియల్ మొత్తం ఏరియల్ సర్వేలెన్స్లో భాగంగా ఒక్కొక్క పోలీస్ స్టేషన్, ఒక టౌన్ ఏరియాలో మొత్తం ఒక డ్రోన్ ఉంటుంది. ఆ డ్రోన్ ఆపరేటర్ మనకి ఇప్పుడు చూసాము, ఇది ఎట్లా ఆపరేట్ అవుతుంది. తర్వాత టోటల్ ఎంటైర్ టౌన్ని ఒక టైంలో మనం మానిటర్ చేయాలనుకుంటే ఒక రౌండ్ మొత్తం టోటల్గా మనం మానిటర్ చేయొచ్చు. ఇట్లా బయట మరూన్ ప్లేసెస్లో, డెజర్టెడ్ ప్లేసెస్లో ఉండి మన్మాని చేస్తాను, నేను ఏమన్నా చేస్తాను, గొడవ పడతాను అంటే ఇలా మొత్తం విత్ ఎవిడెన్స్ క్యాప్చర్ చేస్తాము. విత్ ఎవిడెన్స్ క్యాప్చర్ చేసి కేసులు బుక్ అవుతాయి. సో మీరు ఎవరు ఎట్లాంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ చేయడానికి, తర్వాత ఈ దొంగలు కానీ, గొడవ పడాలి కానీ, తర్వాత ఈ బయట బయట కానీ వేరే వాళ్ళని కీస్ చేయడం కానీ అన్ని ఇక్కడ నుంచి మానిటర్ చేయగలుగుతాం. సో విత్ ఎవిడెన్స్. సో అందరూ దీన్ని చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. మీకు కూడా చాలా పబ్లిక్కి, మేజర్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే మాకు, తర్వాత లా అబైడింగ్ పబ్లిక్ అందరికీ ఇది ఒక మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది.